న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ఆర్ఓబి నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం ₹1 నిధులు కూడా మంజూరు చేయలేదని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం ప్రారంభమైందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అన్నారు. శుక్రవారం నిడదవోలులోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఆర్ఓబి నిర్మాణమని ఎమ్మెల్యే జి. శ్రీనివాసనాయుడు అనడం పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు. 2019లో శంకుస్థాపన చేశాము. శంకుస్థాపన చేసింది పుట్టి కాగితాలతో కాదు, నిజంగా గ్రాంట్ తోటి. ఇదిగో రైల్వే పోర్షన్ బ్రిడ్జి కంప్లీట్ చేశాం. ఇదే దానికి సాక్ష్యం. ఇవాళ రివర్స్ టెండరింగ్ పేరుతోటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం గతం నుంచి అన్ని కార్యక్రమాలని రద్దు చేసిన విషయం ప్రధానికం అందరికీ తెలుసు. అలాగే పోలవరంతో సహా పోలవరానికి పట్టిన గ్రహణమే మన నిడదవోలు నియోజకవర్గానికి కూడా పట్టింది. ఈ ఆర్ఓబికి పట్టింది కాబట్టి ఈ రివర్స్ టెండరింగ్ పేరుతో చేసిన తప్పుడు పని సరి చేసుకోవడం కోసం ఈవేళ అబద్ధాలు, అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు తప్ప మన గ్రాంట్ కానీ మనం ఇచ్చిన శాంక్షన్ కానీ ఓన్లీ ప్రింటింగ్ పేపర్ కాదు, నిజమైనటువంటిది అన్నది ఆర్ఓబి ఏదైతే రైల్వే పోర్షన్ కంప్లీట్ అయిందో ఇదే ఈవేళ సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నిడదవోలు నియోజకవర్గ ప్రజానీకానికి ఈరోజు జరిగినటువంటి కొన్ని సంఘటనల మీద వివరణ ఇవ్వాలని ఈరోజు ప్రెస్ మీట్ తీసుకోవడం జరిగింది. ఈరోజు మన నిడదవోలు నియోజకవర్గంలో ఎల్సీ నెంబర్ 381 గేట్ ఏదైతే ఉందో గేటు మీద గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆర్ఓబి పనులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతోటి పోలవరం ప్రాజెక్ట్ని ఎలా అయితే నాశనం చేశారో ఆ రకంగా ఆర్ఓబిని కూడా రివర్స్ టెండరింగ్ పేరుతోటి ఆపివేసి రైల్వే పోర్షన్ పూర్తయినప్పటికీ కూడా 4 సంవత్సరాల దగ్గరగా 8-9 మాసాల వరకు వీళ్ళకి ఏమీ పట్టలేదు. వీళ్ళకి దాని గురించి మళ్ళీ రీటెండరింగ్ చేసుకోవడానికి కూడా చేతకానటువంటి నాయకత్వం ఈవేళ మేమేదో పడదో చేసాం, ఈ బ్రిడ్జిని ఈ ఆర్ఓబిని డిజైన్ చేసిందే మేము అనేటటువంటి కలరింగ్లు ఇస్తూ పెద్ద ఎత్తున ఉపన్యాసాలు చెప్పారు. సంతోషం. ఇవాళకైనా మా నియోజకవర్గ ఎమ్మెల్యే కనీసం ఆర్ఓబి మీద దృష్టి పెట్టి ఎలాగో లాని రాష్ట్ర ప్రభుత్వం పనికిరాని విధంగా ఉన్నా రూపాయి ఇవ్వకపోయినా తేలేకపోయినా ఇచ్చిన దాన్ని అమలు చేయలేకపోయినా కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్నైనా టెండర్ పిలిపించి ఈవేళ ముందుగా పని మొదలుపెట్టినందుకు ముందుగా ఒక ప్రజాప్రతినిధిగా అలాగే ఇక్కడ నియోజకవర్గంలో పౌరుడిగా ముందు అభినందనలు తెలియజేస్తూ, ఎంచేతంటే ప్రజా కంటకులం కాదు, మేము ప్రజల యొక్క అభివృద్ధిని ఆకాంక్షించేటటువంటి వాళ్ళం. ఈ అభివృద్ధికి నాంది పలికిందే మేము తెలుగుదేశం ప్రభుత్వం. 50 సంవత్సరాల ఆర్ఓబి చిరకాల స్వప్నాన్ని నిజం చేసి చూపించడం కోసం ఎన్ని చోట్ల తిరిగామో ఇందాక మీరు మాట్లాడుతూ పాపం 10 సార్లు ఏమో ముఖ్యమంత్రిని కలిసిపోయినట్టు, 10 సార్లు ఐఏఎస్లు కలిసిపోయినట్టు, 10 సార్లు ఏమో ఈఎన్సీలతో సమావేశం అయిపోయినట్టు పెద్ద కలరింగ్ బిల్డప్ ప్రజలకి. ఈ బిల్డప్ అంతా నిజమైనటువంటి కార్యాచరణలో ఉంటే మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఇచ్చేద్దాం. మీరు ఏదైతే ఎన్నికల స్టంటు ఎన్నికల ముందు ప్రింట్లు తీసుకొచ్చి పంచిపెట్టారని చెప్తున్నారు, మీరు ఎక్కడైతే కూర్చుని ఇవాళ మళ్ళీ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ మొదలు పెట్టారో దాని వెనకాల ఉన్నటువంటి ఆర్ఓబి రైల్వే పోర్షన్ బ్రిడ్జి మీకు కనిపించట్లేదా, లేకపోతే ఏమైనా చూపు ఏమైనా తగ్గిందేమో ఒకసారి దయచేసి పరీక్ష చేయించుకోమని సదరు ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను. ఎంచేతంటే
దాని మీద ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదని మీరు మాట్లాడారు. ఈవేళ మీరు ల్యాండ్ ఎక్విజేషన్ ఫిబ్రవరిలో మేము టెండర్ పిలిచిన తర్వాత శంకుస్థాపన చేశాం. కాంట్రాక్టర్ కూడా వచ్చాడు. కాంట్రాక్టర్ని ఆవేళ వస్తే ఆర్ఓబి పోర్షన్ కూడా, రైల్వే పోర్షన్ కూడా పూర్తయిపోయింది. స్టేట్ గవర్నమెంట్ పోర్షను ఎందుకు పూర్తి కాలేదంటే సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీరు చపలత్వంతో మీ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇక్కడ రివర్స్ టెండరింగ్ అని పెట్టి దాన్ని ఆపేసిన మాట వాస్తవం కాదా అన్నది ఈ రాష్ట్ర ప్రజానీకానికి, నియోజకవర్గ ప్రజానీకానికి మీరు సమాధానం చెప్పాలి. ఇంకో మాట మాట్లాడారు. మాట్లాడుతూనే ఇంత బ్రిడ్జి ఎందుకు, ఇన్ని దారులు ఎందుకు, లేకపోతే ఆ ప్రక్కకి 2 లేను ఈ పక్కకి 2 లేను 4 ఆర్మ్స్ అయినాయి, మొత్తం 4 ఆర్మ్స్ ఎందుకని గతంలో కొంత వివాదాలు జరిగినాయి అని చెప్పారు. ఎక్కడా వివాదాలు జరగల. వివాదాలు మీరు సృష్టించారు జనంలో. ఈవేళ మళ్ళీ ఆ డిజైన్లో ఒక అంగుళం ఎక్కడైనా మీరు మార్చగలిగారా? అది తప్పైతే అని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. కాంట్రాక్టర్ గురించి మాట్లాడారు. ఎవరినో కాంట్రాక్టర్ని మేము తెచ్చుకున్నాం, లేకపోతే ఎవరో సబ్ కాంట్రాక్ట్ పడ్డారు అని. ఆవేళ నయీముల్లం అని ఒక ముస్లిం ఈఎన్సీ ఉన్నారు, ఆయన అడగండి. కాంట్రాక్టర్ విషయం నాకు కావాల్సింది పని, నాకు కావాల్సింది ప్రజల అవసరం, అభివృద్ధి తప్ప కాంట్రాక్టర్ల విషయం ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు. ఓ పక్కన కాంట్రాక్టర్ని ఎవరినో పనికిరాని వాడినో, చేతకాని వాడినో, లేకపోతే నాకు కావలసిన వాడినో, లేకపోతే అతని బినామీ మీద నేను చేసుకోవడానికో తెచ్చానని మీరే చెప్తా ఉన్నారు. అది వాస్తవం కాదు, అది ఎక్కడా నిరూపించబడలేదు. ఇవాళ మళ్ళీ మీరు ఇచ్చిన వాయిస్లోనే మీరు మాట్లాడుతూ ఒక మాట మీరే ఒప్పుకున్నారు. ఇతను RRR అంటే మా స్నేహితుడు, మా జూనియరు, లేకపోతే ఫైనాన్షియల్గా చాలా ఇది నాకు బాగా తెలుసు అని ఒప్పుకున్నది మీరు. అంటే బయటికి తర్వాత తెలిసిందని చెప్పినా ముందు నుంచి మీకు కావలసిన వ్యక్తిని, మీ బినామీని తీసుకొచ్చి ఇక్కడ RRR అని చెప్పి పరిచయం చేస్తున్నారు, మీకు మీ స్నేహితుడు అని చెప్పి పరిచయం చేస్తున్నారు అని అంటే వాస్తవాలు ప్రజలకు తెలుసు. గత ప్రభుత్వాలు అవినీతి చేసినాయా? పాపం మన దగ్గర అవినీతి కనిపించట్లేదా? ప్రతి రియల్ ఎస్టేట్ వాళ్ళు లేకపోతే ఎవరైనా లేఅవుట్లు వేసుకుంటే వాళ్ళందరూ వచ్చి మీకు కనిపించాలా? ఎవడైనా ఓ బిల్డింగ్ కట్టుకుంటే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేకి దాసోహం అనాలా? ఇంకోటి కూడా చెప్పారు, ల్యాండ్ ఎక్విజేషన్ కోసం మార్కింగ్లు చేసినప్పుడంట మేము బ్లాక్ మెయిల్ చేసామంట. ఆయన రికార్డింగ్స్ ఉన్నాయి, చూడండి. ఏమని బ్లాక్ మెయిల్ చేసాము సార్ మేము? మా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మాకు భోజనాలు పెట్టాలి, మాకేమన్నా డబ్బులు కావాలని బ్లాక్ మెయిల్ చేశామా? లేకపోతే మేము కరోనాకి, లేకపోతే వైజాగ్ ఉద్దుత్ తుఫాన్ వచ్చింది, తుఫానికి మేము భోజనాలు పంపించాలి, డబ్బులు పంపించాలి, మాకు డబ్బులు ఇవ్వండి అని మేము ఆ వ్యాపారస్తుల్ని కానీ ఇంకోళ్ళని కానీ బ్లాక్ మెయిల్ చేశామా? అది మేము చేశామా? మీ సమయంలో మీ అధికారులు మీరు చేశారా అన్నది మీరు సమాధానం చెప్పగలరా ఎమ్మెల్యే గారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ అవినీతి అంటే ఒక సామాన్యమైనటువంటి మామూలు బాగా వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి ప్రజల దగ్గర కూడా ఒక ఇంటి పట్ట ఇవ్వటం కోసం 30,000, 50,000, 70,000, లక్ష చొప్పున మీ అధికారులు, మీ ప్రజాప్రతినిధులు, మీరు అందరూ కింద నుంచి పైదాకా స్టెప్స్ వారీగా పంచుకున్నటువంటి వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ మీ అధికారులు ఈ 19-24 మధ్యలో రైతాంగ సమస్యల మీద కానీ, లేకపోతే గ్రామాభివృద్ధి విషయంలో కానీ మీరు మాట్లాడండి. ఇవాళ గ్రామ పంచాయతీలు ఉన్నాయి, గతంలో మండలాలు ఉన్నాయి. మండలాలు గ్రామ పంచాయతీల్లో కూడా ఇక్కడ వైసీపీ మండలం ఉంటే కూడా ఆ ప్రజాప్రతినిధులు కూడా స్ట్రెంథిన్ చేసి ఆ మండల ప్రెసిడెంట్ని కూడా పనిచేయించి ఇంకా అదంతా ఉత్సాహంగా అభివృద్ధి చేయడానికి ముందుకు నడిపించాం. ఇవాళ మీ టైంలో ఒక సర్పంచ్కి విధులు లేవు, నిధులు లేవు, ఒక ఎంపీడీసీకి విధులు లేవు, నిధులు లేవు, ఒక జడ్పీడీసీకి స్వేచ్ఛ స్వతంత్రం లేదు, ఒక ఎంపీపీకి ఇది లేదు. ఇవాళ స్థానిక సంస్థలన్నింటినీ నాశనం చేసి
మీరు ఆధిపత్య ద్వారంతో ఒక అహంకారంతో మీరు చేస్తున్నటువంటిది నిజం కాదా? మీ మీద సర్పంచులందరూ తిరుగుబాటు చేయలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంకో ప్రశ్న కూడా అడుగుతా ఉన్నాను. గతంలో ఇదే ఆర్ఓబి కోసం 4.5 సంవత్సరాలు నేను కష్టపడి పనిచేస్తే రైల్వే అధికారులు కానీ ఇంకోళ్ళు కానీ అందరూ ఇది చేస్తే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం బాధ అయినప్పటికీ కూడా నెగిటివ్ ఆర్టికల్స్ కూడా ప్రెస్ వాళ్ళని పిలిచి మేము రాయించుకుని ఆ పని అయ్యేటటువంటి విధంగా మేము చేశాం. మీరు కనీసం ప్రెస్ అంటేనే భయపడిపోయి ఎక్కడా కూడా ప్రెస్ని దగ్గరికి రానివ్వకుండా మీరు మీ గన్మెన్ ద్వారా ఎవరిని వీడియో తీనివ్వరు, అలాగే పోలీసు వారి ద్వారా ప్రజల్ని వీడియోలు తీనివ్వరు. ఎందుకు సార్ మీకు అంత భయం? మీరు తప్పులు చేయకపోతే, మీరు దుర్మార్గంగా మాట్లాడకపోతే, ప్రజల మీద మీ అహంకారంతో నోరు పారేసుకోకపోతే ఎందుకు మీరు భయపడుతున్నారు? ఈ మీడియాకి లేకపోతే ప్రెస్కి లేకపోతే ప్రజలకి, వాళ్ళు ఎవరైతే సోషల్ మీడియా ఉందో వాళ్ళకి మీరు ఎందుకు భయపడుతున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ చాలా విషయాలు మీరు మాట్లాడారు. ఆవాడ సింపుల్గా అన్నారు, ప్రాజెక్టు ఇంతెందుకు అన్నారు, ఎవరు దోచేయడానికి అన్నారు. ఇవాళ అదే ప్రాజెక్టు ఇది కరెక్టు, ఎవరినన్నా ఇది కరెక్టు అనే మాటకు వచ్చారు. ఆ వేళ వినేవాడు ఉన్నాడని అబద్ధాలన్నీ కూడా మాట్లాడారు. అవినీతి గురించి ఇంకో విషయం ఏంటండి మాట్లాడారా? వేళ మేము తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం ఎమ్మెల్యే దోచేశాడా? ఇక్కడ నిడదవోలులో జరిగినటువంటి లేఅవుట్లో కానీ 16-17 ఎకరాల లేఅవుట్లో కానీ లేకపోతే ప్రతి ఒక్కరిని ఓళ్లలోంచి మన ఇంటికి రమ్మని మాకు కనపడాలని చెప్పి మా దర్శనం చేసుకోవాలని చెప్పి చెప్పడం ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ఇదే కాదు, ఈవేళ అవినీతి మీ దగ్గర కనిపించట్లేదా? ఒక పెండ్యాల ఇసుక ర్యాంప్ చూడండి, ఒక తేపర్రు ఇసుక ర్యాంప్ చూడండి, మల్లేశ్వరం మొన్నటిదాకా ఇసుక ర్యాంప్ చూడండి. ఈవేళ స్టిల్ ఆన్ వర్డ్స్. ఇప్పుడు వెళ్ళండి మీరు కాకరపర్రులో మట్టి కానీ ఇసుక కానీ ఎన్ని రకాలుగా ఎన్ని దుర్మార్గంగా మీ వాళ్ళు రాత్రి పగలు మీ ఎండ చూసుకుని మీ వాటాతోటి అక్కడ నిర్వహిస్తూ ఉన్నారో మీరు సమాధానం చెప్పగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎదట వాళ్ళ మీద నింద వేసినప్పుడు చాలా ఇదిగానే ఉంటుంది. మేము కూడా ఎందుకులే హానీమూన్కి వచ్చాడు ఆయన, ఈ 4-5 ఏళ్లే వన్ టైం ఎమ్మెల్యే, ఎందుకులే నోరు పాడేసుకుంటామని మేము చూస్తే మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారయ్యా? తెలుగుదేశం వాళ్ళు మీ నాన్నగారు మీరు తగలేసినటువంటి నిడదవోల్ని మళ్ళీ ఒక దారిలో పెట్టి అభివృద్ధి చేశాం. పాపం నువ్వేదో 4 రోడ్లు నిడదవోల్లో ఒక సీసీ రోడ్డు తప్ప నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఎక్కడుంది? అది కూడా కొంతమంది కొంపలు బీకి కొంత పాపాన ముడిగట్టుకుని మీరు కొన్ని కొంపలు బీకి ఇక్కడ ఎక్కడో రాజశేఖర రెడ్డి విగ్రహం ఇంకోటో పెట్టుకోవడం కోసం మీరు చేసేటటువంటి మార్గం తప్ప అదేం కాదు. ఈవేళ ఏది చూసినా మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. మీ మాటలే, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, మీ మాటల ప్రకారమే నేను మాట్లాడుతూ ఉన్నాను. మీ మాటల ప్రకారమే మీరు కాంట్రాక్టరు, మీ వాడు, మీరు పెట్టుకున్నవాడు, మీరు తెచ్చుకున్నవాడు, మీ బినామీ అని చెప్పి నేను ఇవాళ మెన్షన్ చేస్తా ఉన్నాను. అయితే ఒక్కడ మాట్లాడాడు పాపం. అసలు లాస్ట్ 2019 ఫిబ్రవరిలో అట ప్రింటింగ్ మిషన్లో ఎక్కడా ఖాళీ లేవట జీవోలు ఇవ్వటానికి ఆయనకి, గత ప్రభుత్వానికి. ఈవేళ ఏ నెల అండి? 2024 ఫిబ్రవరి కదండి. ఈ ఎమ్మెల్యే గారికి అంతా అయిపోయి శాంక్షన్ అయిపోయిన ఆర్ఓబికి టెండర్ పిలిపించడానికి 4.5 సంవత్సరాల పైన పట్టిందా సార్ మీకు? మేము డిజైన్ చేయించడానికి, దాన్ని ఇది చేయడానికి, దానికి ఒక రూపు రంగు లేకపోతే స్టేషన్ మీద దగ్గర నుంచి వెళ్తుంటే దాన్ని రైల్వే వాళ్ళ ఇది చేయకపోతే జిఎంని తీసుకొచ్చి, జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వేని తీసుకొచ్చి ఇక్కడ నిడదవోల్లో ట్రైన్ స్టాప్ చేయించి ఆ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి అందులో సమిధిగా నేను మిగిలానని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఈవేళ ఎమ్మెల్యేలుగా ఎవడనే ఉండొచ్చు, ఎవడైనా లేకపోవచ్చు, ఒక సంతృప్తితో బతుకుతా ఉన్నాం. రైల్వే పోర్షన్ పూర్తయి మీ కూర్చున్న కాడ మీకు ఎదురుగుండా ఉంది. అదే కాదు, ఇవాళ ఫ్లడ్ లెవెల్ గురించి, డిజైన్స్ గురించి మాట్లాడారు. నేను మొన్న ఎన్టీఆర్ దగ్గర వర్ధంతి రోజున మాట్లాడింది కొద్దిగా పాపం రికార్డ్ చేసుకుని బాగానే ఇచ్చేసినట్టున్నారు. 60 మీటర్ల స్పాన్ ఉంది, అది నేషనల్ వాటర్ వేస్ అట.
నేషనల్ వాటర్ బేస్ కాదు ఎమ్మెల్యే గారు, మీకు తెలియదు అది. అది ఇన్లాండ్ వాటర్ బేస్. ఇన్లాండ్ వాటర్ బేసులో ఫ్లడ్ లెవెల్ నుంచి 7 మీటర్స్ హైట్ ఉండాలి కాబట్టి, అలాగే స్పాన్ కూడా రేపొద్దు ట్రాలర్స్ వెళ్ళొచ్చు, షిప్మెంట్ ఉండదు కాబట్టి ఇన్లాండ్ వాటర్ వేస్ ప్రాజెక్ట్ పూర్తయితే 7 మీటర్స్ క్లియరెన్స్ కోరుకున్నారు కాబట్టి ఒక స్పాన్ని 60 మీటర్లు డిజైన్ చేయించాను నేను. ఒక స్పాన్ని 45 మీటర్లు కెనాల్ పోర్షన్లో డిజైన్ చేయించాను. ఈ డిజైన్ అంతా అంగుళం నా మనసులో ఉంది. ఇంచేతంటే దానికోసం ఒక రైతు వ్యవసాయం కోసం ఎలా పాటుపడతాడో అంత కష్టపడి అందులో ఉన్నటువంటి కలుపు మొక్కలన్నిటిని తొలగించి అంత జాగ్రత్తగా సేద్యం చేస్తే ఆర్ఓబి వచ్చింది. నోరు ఉంది కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు పల్సన్ చేసి మాట్లాడద్దు. ఏదో మీ అదృష్టం బాగుంది, మేము అన్నీ ఏర్పాటు చేసాం, హనీమూన్ హ్యాపీగా 4 సంవత్సరాలు ఎంజాయ్ చేశారు. ఒకటి మాత్రం చెప్పారు ఇందాక మీరు, ఇంకొక విషయం, ప్రధానమైన విషయం మీరు చెప్పింది ఏంటంటే ఇందాక నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, ఈ 4.5 సంవత్సరాల్లో చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పారు మీరు. కానీ ఈ నిడదవోలు ప్రజానీకం ఎవరు హ్యాపీగా లేరు. ఒక రైతు హ్యాపీగా లేడు, ఒక కార్మికుడు హ్యాపీగా లేడు, ఒక ఉద్యోగి హ్యాపీగా లేడు, ఒక సాధారణంగా పళ్ళు అమ్ముకునేవాడు, పూలు అమ్ముకునేవాడు కూడా హ్యాపీగా లేడు, ఒక కార్మికుడు హ్యాపీగా లేడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదే కాదు, అభివృద్ధి గురించి ఏదో ఫౌండేషన్ స్టోన్స్ గురించి కూడా మాట్లాడారు తమరు. పాపం వెళ్దాం ఊళ్ళల్లోకి. మీరు సిమెంట్ రోడ్లు వేస్తాం, ట్రైన్లు పెడతామని వేసేసిన స్టోన్స్ ఏంటిది, ఇక్కడ పని ఏం జరగలేదు కదా అంటే స్టోన్స్ బోల్డ్ అన్నీ ఉన్నాయి. మేము వేసిన స్టోన్స్ అంటారా? ఏది ఆగిపోయింది, ఏది మిగిలిపోయింది చెప్పండి. క్రీడా వికాస్ కేంద్రం నడవండి, వెళదాం, అక్కడ ఫోటో తీసుకుందాం. క్రీడా వికాస్ కేంద్రం బేస్మెంట్లు అయిపోయి మీ దౌర్భాగ్యపు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో ఆపేస్తే ఇక్కడ మా ఎమ్మెల్యే చేతగాని వాడు మళ్ళీ టెండర్ పిలిపించుకోలేకపోతే అది ఆగిపోయింది. క్రీడా వికాస్ కేంద్రం ఆర్ఓబి రివర్స్ టెండరింగ్ పేరుతో ఆపేస్తే దాన్ని మళ్ళీ టెండర్కి చేయించుకోలేక ఈవేళకి కూడా ఇది ఆ టెండర్ ఆ జీవో ఈవేళకి కూడా మీరు ఏదైతే ల్యాండ్ ఎక్విజేషన్కి రూపాయి ఇచ్చారా, ఆ ప్రభుత్వం రూపాయి ఇచ్చారా అని మాట్లాడారు. దానికి కూడా చెప్తాను, పాయింట్ టు పాయింట్ వస్తాను. ల్యాండ్ ఎక్విజేషన్కి 16 కోట్లు, ఇతర ఎమ్యూనిటీకి 5 కోట్లు కలిపి 21 కోట్ల రూపాయలు గత జీవో నెంబర్ 527, జీవో నెంబర్ 191 ఈ రెండిట్లోనూ క్లియర్గా మెన్షన్ చేసినటువంటి విషయం. అదే జీవోల ద్వారా ఈవేళ ల్యాండ్ ఎక్విజేషన్కి డబ్బు ఇవ్వటం జరిగింది కాదని మీ అధికారులు కానీ మీరు కానీ ఇచ్చేస్తే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అవసరమైతే ఆర్టీఏలో కూడా పెట్టి కూడా దాన్ని తీసుకొచ్చి నిరూపించగలిగేటటువంటి సత్తా నాకుంది. నా జీవో ప్రకారం ల్యాండ్ ఎక్విజేషన్కి డబ్బు ఇచ్చారు తప్ప మీరు కొత్తగా జీవో ఏమీ తేలేదు అని చెప్పి నేను మెన్షన్ చేస్తా ఉన్నాను. అదే కాదు, ఏదో కొత్త ప్రాజెక్టులు మేము చేపట్టేస్తాం, శంకుస్థాపన చేస్తామని సంతోషం. 4.5 సంవత్సరాలు ప్రజలు పట్టకపోయినా, మీ వ్యాపారమే చూసుకున్నా, మీ పనులే మీరు చూసుకున్నా, మీరు పక్కన ఎవడో కూడా శుభ్రంగా ఉన్నవాడిని ఉండనివ్వకపోయినా మాకేం అభ్యంతరం లేదు, సంతోషం. తీసుకురండి. మీలాగా ఒక్కటి చెప్తున్నాను, భవిష్యత్తులో మీరు ఎలాగా ఉండరు ప్రజలు నిర్ణయించుకున్నారు, అది ఖచ్చితం, అది నిజం. దాంతోపాటు భవిష్యత్తులో మీరు ఇప్పుడు ఏదైతే ఫిబ్రవరి నెలలో మళ్ళీ టెండర్ పిలిపిస్తాను, మళ్ళీ 10 రోజుల్లో హాస్పిటల్ అని ఇంకోటని చెప్తున్నారు, ఏ పనిని ఆగనివ్వకుండా ఒక సమర్థుడైనటువంటి నాయకుడిలాగా నా ప్రజల కోరిక, నా ప్రజల అభీష్టం, నా ప్రజల యొక్క బాగోగులే నాకు ముఖ్యంగా, నేను అన్ని పక్కన పెట్టాలో కోరుకునేటటువంటి వ్యక్తిగా, ప్రజల మనసుల్లో ఉండేటటువంటి వ్యక్తిగా, ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం, ప్రజల కష్టం కోసం, ప్రజల కష్టాన్ని తీర్చి ప్రజల ప్రతి ఒక్క కుటుంబంలోనూ మేము ఒక్కడిగా గతంలో ఎలా ఉన్నామో అలా ఉండటానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. మా నియోజకవర్గ అభివృద్ధి ఏంటంటే డెఫినెట్గా భవిష్యత్తులో ఏం చేసుకోవాలో ఎలా చేసుకోవాలో చేసుకుంటాం. ఇవన్నీ మీరు చెప్పేటటువంటి కాకమ్మ కథలు వినటానికి ఎవరు జనం
సిద్ధంగా లేరు. తెలుగుదేశం వాళ్ళు కాదు, సిగ్గుపడండి. అధికారులు ఎవరిదైనా నిడదవోలులో ఒక 5 ఎకరాల భూమి ఉంటే ఆ భూమి ఉన్న కాడికి వెళ్ళి వైఎస్ఆర్ కాలనీకి పెట్టమన్నారు ఎమ్మెల్యే గారు అని చెప్పి దాని చుట్టూదా తిరిగి వాళ్ళని రప్పించుకుని నువ్వు 50 లక్షలు ఇస్తావా 40 లక్షలు ఇస్తావా అని డిమాండ్ చేసినటువంటి చరిత్ర మీ అధికారులకి మీకు ఉంది. అంచేత కొంచెం జాగ్రత్తగా మాట్లాడిస్తే మర్యాదగా ఉంటుంది. డెఫినెట్గా అభివృద్ధి చేయండి. అభివృద్ధిని కాంక్షించేటటువంటి వాళ్ళం, ఏదైనా స్పోర్టివ్గా తీసుకోగలిగినటువంటి వాళ్ళం. మాకేమి అహంకారం లేదు, మాకేమీ ఇది లేదు. సామాన్యమైనటువంటి పౌరుడిగా, సామాన్యమైనటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మేము ఉంటాం. మేము ఎప్పుడు రాజ్యాధికారం ఇదేమి శాశ్వతం కాదు. ఆ అధికారం పోతుందని తెలిసి ఇప్పుడు పాపం ఇప్పుడైనా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. సంతోషం, మంచి జరగాలని కోరుకుంటున్నాను.